భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 8 శ్లోకాలు, వాటి అర్థాలతో కూడిన రామకథని తెలుసుకున్నాము. కథాభాగంలో సీతారామ లక్ష్మణులు పంచవటిలో పర్ణశాలను నిర్మించుకున్నారు అని తెలుసుకున్నాం. కొంతకాలం గడిచాక రాక్షసరాజైన రావణాసుడి చెల్లెలు వారి ఆశ్రమానికి వచ్చి రాముణ్ణి పొందాలని కోరుకుంటుంది. దానికి రాముడు నిరాకరించడంతో సీతమ్మని తినడానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మణస్వామి వెంటనే ఆవిడ ముక్కు చెవుల్ని కోసేస్తాడు. బాధతో ఆ దండకారణ్యంలో తన అన్న అయిన కరడు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెబుతుంది. ఎవడు చేశాడే ఈ పని అని అడిగితే రామలక్ష్మణుల్ని వర్ణిస్తుంది శూర్పణఖ. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ అని అంటుంది. 12 ఉపమానాలు వేస్తుంది శూర్పణఖ రామచంద్రస్వామి మీద. అయితే ఆ రాముణ్ణి సంహరిద్దామని కరడు 14 మంది రాక్షసుని పంపిస్తాడు. వాళ్ళందరినీ రామచంద్రస్వామి సంహరిస్తాడు. ఈ విషయం శూర్పణఖ వెళ్ళి కరడుడికి చెబుతుంది. అప్పుడు కరడు, దూషణుడు, త్రిశిరుడు వారి సైన్యము 14,000 మంది రాక్షసులతో దండకారణ్యానికి వస్తారు. రామచంద్రస్వామి లక్ష్మణుని సీతమ్మని గుహలోకి వెళ్ళిపోండి అని చెబుతాడు. ఆ ఒక్క రామచంద్రుడే 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తాడు. త్రిశిర శిరస్త్రితయ తిమిర నిరాసర వాసరకర దూషణ జననిధి శోషణ తోషిత ఋషిగణ ఘోషిత వ్యయఘోషణ ఖరతర ఖరుధర ఖండ చండ పవన దిసప్తరక్ష సహస్ర నళవళ విలోలన మహాకలభ అసహాయ శూర అనపాయ సాహస మహిత మహామృత దర్శన ముదిత మైథిలీ దృఢతర పరిరంభన విభవ విరోపిత వికట వీరవ్రణ అని అంటారు రఘువీర గద్యంలో వేదాంత దేశికుల వారు. రఘువీర గద్యం శ్రీనివాస గద్యం కన్నా ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. ఆ రోజు రామచంద్రస్వామి చేసిన యుద్ధాన్ని చూడటానికి గంధర్వులు, కింపురుషులు, మహర్షులు అందరూ వస్తారు. ఈ 14,000 మందిలో రావణాసుడి గూఢచారి అయిన అకంపనుడు తప్పించుకొని రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాన్నంతా చెబుతాడు. రావణాసుడు మారీచుడి దగ్గరికి వస్తాడు. మారీచుడు రాముడితో వైరం పెట్టుకుంటే బ్రతకవురా రావణ, ఆ ప్రయత్నాన్ని మానుకో అని అంటాడు. రావణాసుడు సరే అని లంకకి వెళ్ళిపోతాడు. కానీ శూర్పణఖ లంకకి వెళ్ళి రామచంద్రస్వామి భార్య అయిన సీత చాలా సౌందర్యవతి, ఆమె నీకు భార్య అయితే నేను చూడాలని అనుకుంటున్నాను అన్నా అని చెప్పి రావణాసురుడు వసిగొల్పుతుంది. ఆ తర్వాత రావణాసురుడు లంక నుండి బయలుదేరి మారీచుడి దగ్గరికి మళ్ళీ వస్తాడు. మారీచుడు మళ్ళీ ప్రయత్నిస్తాడు సీతాపహరణం అనే కార్యం చెయ్యొద్దు అని. కానీ ఈసారి రావణాసుడు వినే స్థితిలో లేడు. నేను చెప్పిన మాయలేడి రూపాన్ని దాల్చకపోతే నిన్ను సంహరిస్తాను అని అంటాడు. రావణాసుడి చేతిలో చావడం కన్నా రామచంద్రస్వామి చేతిలో చావడం ఇంకా నయము అని అనుకున్న మారీచుడు అలాగే అని చెప్పి ఆ బంగారు లేడి రూపాన్ని ధరిస్తాడు. రాక్షసులందరూ కూడా కామరూపులు కాబట్టి వారికి ఏ రూపము కావాలంటే ఆ రూపం వాళ్ళు తీసుకోవచ్చు. అందంగా తయారవుతారు, వికృతంగా తయారవుతారు, ఒక మృగములా కూడా మారగలుగుతారు. అలా మారిన తర్వాత సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల దగ్గరికి వెళ్ళి సీతమ్మ వారి దృష్టి పడేలాగా అక్కడే తిరుగుతూ ఉంటాడు మారీచుడు ఈ బంగారు లేడి రూపంలో. సీతమ్మ ఆ బంగారు లేడిని చూసి రామచంద్రస్వామితో నాకు ఆ బంగారు లేడి కావాలి అని అడుగుతుంది. పూర్వాచారులు చాలా అద్భుతంగా చెబుతారు ఈ సన్నివేశాన్ని. సీతమ్మ పక్కన రాముడు ఉండగా బంగారు లేడిని ఎలా అడిగిందో మనం కూడా పరమాత్మని తప్ప ఈ సృష్టిలో ఉన్నవన్నీ అడుగుతూ ఉంటాము అని అంటారు. అందుకోసమనే అండలమ్మవారి తిరుప్పాయ ధర్మాస వ్రతంలో 29వ పాసరంలో ఉందన్నోడు తోమి యామో ఉనక్కే నామాలు సేవోం అని అంటుంది. మేము ఎప్పుడూ కూడా నీ ఆంతరంగిక కైంకర్యము చేయాలి, అదొక్కటే మాకున్న కోరిక అని అంటుంది. ఇక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 9వ శ్లోకము. భరతస్య ఆర్యపుత్రస్య స్వస్వరూణాం మమ చ ప్రభో ముఖరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. అరణ్యకాండ 43వ సర్గ 17వ శ్లోకం. మీకు, భరతుడికి, నాకు, అత్తగారులకి అద్భుతమైన ఈ బంగారు జింక ఆశ్చర్యము కలిగిస్తుంది అని అంటుంది సీతమ్మ. మనము ఈ వనవాసం అయిపోయిన తర్వాత ఈ బంగారు లేడితో మనం అయోధ్యకి తిరిగి వెళ్ళినప్పుడు ఈ బంగారు లేడిని అయోధ్యలో ఉన్న వాళ్ళందరికీ చూపిద్దాము స్వామి అని అంటుంది సీతమ్మవారు. అడక్క అడిగింది కదా అని రామచంద్రస్వామి ఆ బంగారు లేడి వెంట వెళతాడు. లక్ష్మణుడికి చెప్తాడు సీతమ్మని చూసుకోమని. ముగురూపంలో ఉన్న మారీచుడు రామచంద్రస్వామిని దూరంగా తీసుకుని వెళ్తాడు. సరి అయిన సమయం చూసి బాణం వేస్తాడు. అది తగిలిన వెంటనే హా సీత హా లక్ష్మణ అని వినిపించేలాగా అరుస్తాడు మారీచుడు. అది విన్న సీతమ్మ
లక్ష్మణుడితో చెబుతుంది. లక్ష్మణ, మీ అన్నయ్యకి ఏదో ఆపద కలిగి ఉంటుంది, వెంటనే వెళ్ళు అని అంటుంది. లక్ష్మణుడు నచ్చచెప్తాడు. అమ్మా, అన్న రాముడు పరాక్రమశాలి, ఇది ఖచ్చితంగా రాక్షసమాయే, ఆయనకి ఏమీ కాలేదు అని. అది విన్న సీతమ్మ చాలా బాధని కలిగించే మాట ఒకటి అంటుంది. మీ అన్నగారు లేని సమయంలో నన్ను పొందాలని చూస్తున్నావా అని. ఆ మాట విన్న లక్ష్మణస్వామి తట్టుకోలేడు, అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బాణంతో లక్ష్మణరేఖ గీశాడు అన్నట్టుగా ఏమీ లేదు వాల్మీకి రామాయణంలో. ఈ సన్నివేశానికి పూర్వాచారులు చాలా అద్భుతమైన వివరణ ఇస్తారు. సీతమ్మ వారు 2 తప్పులు చేస్తుంది. మొదటి తప్పు, అయోధ్యాకాండలో సీత, నువ్వు వనవాసానికి రావద్దు, ఇక్కడ అయోధ్యలో ఉండిపో, మా నాన్నగారు బాగా చూసుకుంటారు నిన్ను అని అంటాడు రాముడు. దానికి జవాబుగా సీతమ్మ, ఇప్పుడు మీరు కనుక నన్ను అడవికి తీసుకుని వెళ్ళకపోతే మన వివాహ సమయంలో ఒక స్త్రీ పురుష వేషం వేసుకుని వచ్చి నన్ను వివాహం చేసుకుంది అని మా నాన్నగారైన జనక మహారాజు గారు అనుకుంటారు అని అంటుంది సీతమ్మ. అసలు ఆయనే పురుషోత్తముడు, అసలు ఆయనే పురుషుడు. మనమందరము కూడా స్త్రీలమే వేదాంత పరిభాషలో. అయినా కూడా సీతమ్మ వారు రామచంద్రస్వామిని మీరు పురుషుడు కాదేమో అని అంటుంది. దానికి సమాధానంగా రామచంద్రస్వామి దండకారణ్యంలో ఇందాక చెప్పుకున్నట్టు 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తాడు, నేను పురుషుణ్ణే సీత అని నిరూపించడానికి. ఇప్పుడు సీతమ్మ వారు 2వ తప్పు చేస్తుంది. ఒక అనకూడని మాటని అంటుంది లక్ష్మణుణ్ణి. దానికి రామచంద్రస్వామి వేసిన శిక్ష ఏమిటి అంటే, సీతమ్మ వారిని 10 నెలలు దూరంగా పెట్టాడు లంకలో అని. అందుకోసమని పరమాత్మని ఏమన్నా పర్వాలేదు, కానీ పరమాత్మ భక్తులని పరమభాగతోత్తములని ఏమైనా అంటే పరమాత్మ ఊరుకోడు అని శ్రీమద్ రామాయణం నిరూపిస్తుంది. లక్ష్మణస్వామి నిత్యకైంకర్యం చేస్తాడు సీతారాములకి, పరమభాగతోత్తముడు. సీతమ్మ వారికి దశరథ మహారాజు గారు ఇచ్చినవన్నీ మోసాడు, వంట చేసేవాడు, పర్ణశాల నిర్మించేవాడు. అందుకోసమనే లక్ష్మణస్వామిని లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని అంటారు. నిజమైన ఐశ్వర్యము ఎప్పటికైనా లక్ష్మణస్వామిదే అని. ఈ గాయత్రీ రామాయణంలోని మరికొన్ని శ్లోకాలని, వాటితో కూడుకొని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.